జోహార్ తెలంగాణ అమరవీరులు. అలాగే కాళ్ళ చేశారు గారికి దండాలు. ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ప్రస్తుతం తెలంగాణలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే అన్యాయం గురించి వాస్తవాలతో, అవినీతి గురించి వాస్తవాలతో తెలియజేస్తున్నా కూడా ఈ ప్రభుత్వము, ఈ ప్రభుత్వ అధికారులు ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదు. గత ప్రభుత్వం వేల కోట్ల అవినీతి చేసింది. నేను నిత్యం చూస్తూ ఉన్నాను. అంటే సమాజం కోసే పనిచేసే మీడియా సంస్థలు కొన్ని ఉన్నాయి. అవి అలాగే సమాజం కోసం, ప్రజా సంక్షేమం కోసం పనిచేసే జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు ఎన్నో వాస్తవ కథనాలతో అధికార దృష్టికి తీసుకొచ్చిన, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన ఈ పాలకులు అయినా సరే, ప్రభుత్వ అధికారులు అయినా సరే, ఎవరు బ్యూరోక్రాట్స్, ముఖ్యంగా బ్యూరోక్రాట్స్ అయితే లక్షల్లో జీతాలు తీసుకుంటే ఏసీ రూమ్ల నుంచి బయటికి రావడం లేదు. ఎవ్వరు కూడా స్పందించడం లేదు. నిత్యం చూడండి ఎన్ని వందల ఫిర్యాదులు, వేలలో ఫిర్యాదులు. మొన్ననే ముఖ్యమంత్రి గారు కలెక్టర్ల సమావేశం నిర్వహించారు, కలెక్టర్లు అండ్ ఐఏఎస్ ఐపీఎస్లో. నాకు తెలిసి అది ఏం పని చేస్తారు మీ సమావేశం, దానికి ఫలితం ఏముండదు. వాళ్ళలో మార్పు ఉండట్లేదు. గత ప్రభుత్వం చేసిన అవినీతిని మేము ప్రభుత్వంలో ఏర్పాటైన తర్వాతనే వాటి మీద విచారణ చేస్తాము, వాటి మీద చర్య తీసుకుంటామన్నారు. ఇలాంటి విచారణలు లేవు, చర్యలు లేవు. వందల వేల కోట్ల అవినీతి. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అవినీతి మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా జిహెచ్ఎంసీ, హెచ్ఎండి పరిధిలో చెరువుల కబ్జాలు, ప్రభుత్వ భూముల కబ్జాలు, అక్రమ నిర్మాణాలు చట్టాలలో నుంచి ఈ యొక్క అధికారి, జిహెచ్ఎంసీ సంబంధించిన యొక్క అధికారి, ఇరిగేషన్ అధికారి, హెచ్ఎండి అధికారి ఎవరు కూడా పట్టించుకోరు. రెవెన్యూ అధికారి ఎవరు కూడా పట్టించుకోరు. ఛాలెంజ్ చేసి చూపిస్తాం. మేము ఎన్ని ఉన్నాయి, ఎన్నో వందల వేల ఫిర్యాదులు అయినా కూడా చలనం లేదు. అంటే ఇక్కడ ఏం అర్థమవుతుంది? అవినీతి అలాగే కొనసాగుతుంది. అవినీతి ప్రోత్సహిస్తుంది ప్రభుత్వము, 100% ప్రోత్సహిస్తుంది అంటున్నాను నేను. ఎందుకంటే మేము ఎన్నో వందల ఫిర్యాదు ఇస్తున్నాం. ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పరిధిలో అన్ని సర్కిల్ అవినీతి, టౌన్ ప్లానింగ్లలో, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్లో అవినీతి అన్ని సర్కిళ్లలో, కూకట్పల్లి, షేలింగపల్లి, గాజురామారం, దుంగులాపూర్, చార్మినార్, మొత్తం చుట్టూ ఉన్న మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్లలో అన్నింటిలో టౌన్ ప్లానింగ్లో అవినీతి జరుగుతుంది. పర్యావరణం నుంచి మనం ఎన్నెన్నో మాట్లాడతారు ప్రతి ఒక్కరు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు. చెరువులు కబ్జా అవుతున్నాయి, ఎన్నింటి కాపాడారు? చెరువుల రక్షణ అభివృద్ధి పెడుతూ చెరువులు కబ్జా చేస్తున్నారు. కబ్జా చేస్తున్నారు. ఎఫ్టీఏ లోపల అభివృద్ధియా? హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి, ఆయన కూడా ఎవరు కూడా గౌరవించడం లేదు. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు డంకన్ డ్రైవ్లో వెళ్తుంటే పట్టుకొని వాళ్ళని ఫైన్ చేస్తున్నారు, కొట్టుకు పంపిస్తున్నారు, జైల్లో పెడుతున్నారు. అలాగే అవినీతి చేస్తున్న అధికారుల గురించి మేము తెలియజేస్తున్నాం. వాళ్ళు కూడా అలాగే చేయండి. ఏసీపీ తెలంగాణ గారు ఈ మధ్య బాగా పనిచేస్తున్నారు, చాలా సంతోషం. కానీ అంటే వాళ్ళు డబ్బులు తీసుకుంటే పట్టుకుంటేనే వాళ్ళ మీద కేసు బుక్ చేస్తున్నారు. కానీ అవినీతి బయటకు రాకుండా ఎంతమంది చేస్తున్నారు టౌన్ ప్లానింగ్లో, వాళ్ళ మీద దృష్టి పెట్టండి. మేము ఇచ్చిన ఫిర్యాదులు ఎవరు కూడా సాల్వ్ చేయట్లేదు అధికారులు. అవినీతి 100% జరుగుతుంది అక్కడ. ఆ అధికారి దాన్ని స్పందించట్లేదు అనేది అవినీతి జరుగుతుంది. వీటి మీద కూడా దృష్టి పెట్టండి. వీళ్ళ మీద కేసులు వేయండి, వీళ్ళు కూడా జైలు పెట్టండి. బాపట్ల కృష్ణ, ప్రజల కృషి.